భాగ్యనగరంలో చెరువుల పూడిక తీతలు గుర్రపు డెక్కను వెంటనే గుర్రపు డెక్కను వెంటనే వాటర్ వర్క్స్ పైప్ లైన్లను వెంటనే మరమ్మతులు చేయాలి. భాగ్యనగరం పోతుంది. అదే మురిగినూరు చెరువులో మనం బతుకమ్మని వేస్తున్నాం, వినాయకుడిని వేస్తున్నాం. దానివల్ల గుర్రపు డెక్క పెరుగుతుంది, దానివల్ల మస్కిటోస్ పెరుగుతున్నాయి. ఆ దోమలు మొత్తము 2 కిలోమీటర్ల వ్యాప్తి రేడియస్ ను తిరిగి జనాలను కుట్టి మరి డెంగ్యూ లాంటి మహమ్మారి రోగాలు వచ్చి జనాలు చచ్చిపోతా ఉన్నారు. మరి ఇంత ఘోరమైనటువంటి స్థితిలో కూడా ఈ రోజు ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. ఈ రోజు వరకు కూడా మరి వింటర్ మాన్సూన్ వచ్చేసినప్పటికీ కూడా ఒక్క నాలా డీసిల్టింగ్ పనులు కూడా జరగట్లేదంటే కాంట్రాక్టర్లు రావట్లేదు, డీసిల్టింగ్ కూడా చెప్తున్నట్టు సిగ్గుచెట్టు జిహెచ్ఎంసీ అసలు పనిచేస్తుందా లేకపోతే తాళం పెట్టుకోండి. కాంట్రాక్టర్లు ఎవరు మీ మీద విశ్వాసం చూడనప్పుడు జిహెచ్ఎంసీకి తాళం వేసుకోండి కదా. జిహెచ్ఎంసీకి మా చేతిలో మొన్న ఎవరో అందరూ కంటోన్మెంట్ ని హైదరాబాద్ లో విలీనం చేస్తే వై షుడ్ వి గెట్ మర్జ్డ్ విత్ ఎ ఫెయిల్డ్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ అన్నారు.